ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఇద్దరిని పరిచయం చేసుకుందాం. ఫస్ట్ హాయ్ అండి, మీ పేరు? నా పేరు లత అండి. లత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీనగర్ కాలనీ నుంచి వస్తున్నాను. శ్రీనగర్ కాలనీ. హాయ్ అండి, మీ పేరేంటి? నాగలక్ష్మి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జీడిమెట్ల అండి. జీడిమెట్ల. మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి, అసలు లేదు. లేదు. ఓకే, ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? పరిచయం. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరు ఏంటంటే పోటాపోటీగా వంటలు చేయాలన్నమాట. ఓకే, మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఇస్తాను. సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే వంకాయ. వావ్. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేయాలంటే చక్కగా ఇట్లా ఈ పొడుగు వంకాయలతో, అంటే మనము కొన్ని స్పెసిఫిక్గా పొడుగు వంకాయలతో చేసుకుంటాము, కొన్ని పొట్టు వంకాయలతో చేసుకుంటాము. సో ఇలాగ మీరు ఈరోజు పొడుగు వంకాయలతో మంచి టేస్టీ డిషెస్ ఏవైనా ఆలోచించండి. ఓకేనా? ఓకే. సో ఆలోచించి చక్కగా నాకు చెప్పండి. ఇద్దరికి వంకాయ అంటే ఇష్టం అన్నారు కాబట్టి మంచి వెరైటీ వంటలో వండాలన్నమాట. ఓకే, సో నేను ఫస్ట్ టైం ఆన్ చేస్తా. సో ఈ టైమర్ ఎందుకు అంటే నేను ఫస్ట్ చేస్తాను మీ ఇద్దరు కొట్టుకోకుండా అనమాట. సో నేను టైమర్ ఆన్ చేసిన తర్వాత టైం అలా పరిగెడుతూ ఉంటుంది. మీరు ఆలోచించి నాకు ఫస్ట్ ఎవరైతే వంట పేరు చెప్తారో అప్పుడు నేను ఆఫ్ చేస్తాను, అప్పుడు వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. సో టైం స్టార్ట్ అయింది. మీ ఇద్దరు కూడా చక్కగా థింక్ చేయండి, కంగారు ఏమీ లేదు, మంచి టేస్టీగా ఉండాలన్నమాట వంట మాత్రం. ఓకే అండి, నేను ఆలోచించారా లత గారు? వంకాయలు అంతా లేత లేతగా కనిపిస్తుంటే ఎన్ని రకాలన్నా చేయొచ్చు కదా. నేను ఇప్పుడైతే వంకాయతో గ్రాన్యువల్స్ మిక్స్ అయినాయి అనుకోండి, ఆ వంకాయ రుచి ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో సోయా గ్రాన్యూల్స్ తో చేస్తారా? అవునండి. సో వంకాయ సోయా ఫ్రై. ఓకే ఓకే, మరి వంకాయ సోయా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ సోయా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా కారం తగినంత, శనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. లత గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఇప్పుడు ముందుగా నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునే వంకాయ క్వాంటిటీని బట్టి అంతే ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్. ఇప్పుడు మనం తాలింపు గింజలు, పోపు లేనిదే ఏది ఉండదండి. మన పోపుకి ఎంత వరల్డ్ వైడ్ మన ఇండియన్ పోపు అంటే ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వీటిలన్నిట్లో ఎంతో అద్భుతమైన కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను అందుకే ప్రతి వంటకి పోపు లేదా అని అడుగుతాను. అంటే అఫ్ కోర్స్ ప్రతి వంటకి మనం పోపు పెట్టుకోలేము. అవునండి. కాకపోతే పోపు ఉన్న వంటలకి కంపల్సరీ మంచి పోపు. అవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకుందామండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఎండుమిరపకాయ అలా పంటి కింద తగులుతా ఉంటే ఏ కూరైనా ఎంతో అద్భుతంగా రుచిగా ఉంటుందండి కదా. చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందామండి, మొత్తం వేసుకుందాము. ఓకే, పసుపు లేనిది కూర కలరే ఉండదండి కదా. పసుపు ఎంత అందాన్ని ఇస్తుందంటే వంటకి అద్భుతంగా ఉంటుంది. అవును, అప్పుడప్పుడు ఇలా మీలా వచ్చిన పార్టిసిపెంట్స్ అంత కొంచెం కరివేపాకు అండి. ఎందుకంత పసుపు ఎక్కువగాను వేసుకోకూడదు, తక్కువగాను వేసుకోకూడదు. అదే కొంచెం ఎక్కువ వేస్తారు, ఎందుకంటే రంగు బాగుంటుంది. రంగు అని కాదు, మరి అది ఎక్కువ వేసినా కూడా దాని ఫ్లేవర్ కొంచెం మారిపోతుంది. కరెక్ట్ గా వేసుకుంటే కూర కలరు బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం అలాగే కొంచెం ఉల్లిపాయ వేగుతుండగానే మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఓకే, ఇది వేసామనుకోండి ఇంకా పెరుగుతుంది, వాసనలతో గుమగుమలాడిపోతుంది అనమాట. తర్వాత వంకాయలు వేసేసుకుందామండి. వంకాయలు కూడా చక్కగా ఉల్లిపాయతో పాటు మగ్గిపోతాయి. మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే మనకి చక్కగా వెంటనే వంకాయలు మగ్గిపోతాయి. మీరు ఏమైనా వర్కింగ్ లత గారు? నాది బిజినెస్ అండి, డిజైనర్ బిజినెస్, మళ్ళీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బిజినెస్ అన్నమాట. సో మీరు కస్టమర్స్ ఇంప్రెస్ చేయడానికి చక్కగా కబుర్లు చెప్పి భలే మాట్లాడేస్తున్నారు అసలు. నైస్ నైస్. అవునండి, బేసికలీ నేను ఫస్ట్ నుంచి బాగా మాట్లాడతారు, అందుకే అలా మాట్లాడే వాళ్ళకి బిజినెస్ బాగా సెట్ అవుతుంది. నాగలక్ష్మి గారు చూడండి ఎంత మొహాట పడుతున్నారో వచ్చిన దగ్గర నుంచి. మనం ఇలాగే గ్రాన్యువల్స్ కూడా వేసుకుందామండి. గ్రాన్యువల్స్ వేసుకున్నాం అనుకుంటే వంకాయతో పాటు కొంచెం గ్రాన్యువల్ కూడా మనకి ఏంటి కొద్దిగా ఆల్రెడీ నానబెట్టారా కొంచెం వేడి నీళ్ళల్లో అలా గ్రాన్యువల్స్ వేసేసి మనం తీసామనుకోండి చక్కగా కమ్మకమ్మగా ఉంటుంది అనమాట. కొంచెం వేసుకుందాము. ఇలా ఇంకా గ్రాన్యువల్ వంకాయ 2 మగ్గిపోతా ఉంటాయండి. కానీ కాంబినేషన్ ఏదో బాగుంది.
మనం కొంచెం కారపొడి వేసుకుందామండి. ఈ కారపొడికి కూడా ఒక స్పెషల్ ఉందండి. మసాలా కారమా అంటే వేపుడు కూరలకి నేను ఒక వేరుగా కారం చేస్తానండి. ఎందుకంటే పిల్లలు కరివేపాకు వేరేస్తా ఉంటారు, అందుకోసం కరివేపాకు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొంచెం కచ్చాబిచ్చిగా చేస్తానన్నమాట. కొంచెం మనం ఈ కారం ఇలా చేసుకోవచ్చని ఎవరు చెప్పారు మీకు సలహా? మా అమ్మమ్మ ఎప్పుడు వేపుడు కారం వేరుగా ఉంచేవారండి. అదే అలా ఫాలో అవుతా. ఎందుకంటే నాకు అది ఆ పంటి కింద ఎండుమిరపకాయ గింజలు అలా తగులుతుంటే ఎంతో కమ్మగా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా బాగా భోజన ప్రియులు అనుకుంటా. చాలా అండి. నా సైజ్ చూస్తుంటే తెలవట్లేదా? సైజ్ కి అలాంటి నేను కూడా భోజన ప్రియురాలనే, కానీ నా సైజ్ చూస్తే అలా ఏమోనండి, డౌట్ వస్తుంది కదా మీకు. మీరు అసలు భోజనం చేస్తున్నారు లేదా అనిపిస్తుంది. నేను తిననా నా ఫ్రెండ్స్ ఎవరైనా అసలు మీరు తింటే ఇలా ఉంటారండి. అసలు చూడండి, మీ సైజ్ చూడండి, నా సైజ్ చూడండి. సైజ్ తో సంబంధం లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ, టీవీ చూస్తున్న వాళ్ళు కానీ, పాపం నాతో పాటు రోజు లంచ్ చేసేవాళ్ళు కానీ అన్నారనుకోండి, మాది కూడా తీసుకొని తినేస్తుంది, అయినా అలాగే ఉంటుంది అనుకుంటారు. నేను తింటా. అసలు వాళ్ళు అంటున్నారు అంటే ఏదో మీరు సన్నగా ఉన్నారు కదా, వాళ్ళు లావుగా ఉండుంటారు అనమాట, జలస్తో అలా అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. వేయండి. ఫైనల్ గా కొత్తిమీర లేదే ఇంకా అసలు కూరని పొయ్యి మీద నుంచి దించలేము అనమాట. కొత్తిమీర ఎంత ఉంటే అంత బాగుంటుంది. ఎంత ఉంటే అంత. ఇప్పుడు మీరు మీ కబుర్లు అన్ని విన్నాను నేను, మీ వంటని నేను సరిగ్గా గమనించలేదు. అన్ని వేసారా? అన్ని వేసానండి చక్కగా. మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గా ధనియాల పొడి బాగుందండి. ధనియాల పొడి కూడా నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ఏమేద్దాం అనిపిస్తుంది? ఏమొద్దండి, ఏమొద్దాలనిపించట్లే. సో సరిపోయినట్టే మొత్తం. తీసేద్దామా? తీసేద్దాం. ఓకే, కొంచెం కొత్తిమీర వేస్తారా? వేయండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకున్నాం. ఇది కూడా ఎందుకంటే అది చూడగానే అలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, అలా తినేసేయాలనిపిస్తుంది అన్నమాట. నాకు కూడా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇలా ఇచ్చేసి మీరు టేస్ట్ చూసి నా డిష్ ఎలా ఉందో చెప్పాలి తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా వంకాయ సోయా ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ సోయా ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, మసాలా కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ సోయా ఫ్రై రెడీ.